గురుదత్త స్వామీజీ. సద్గురువుకు శారీరకంగా సేవ చేస్తూ ఉన్నా కూడా భగవద్ దర్శనం పొందాలంటే ఇంకా పూజ, యోగ సాధన, ఆధ్యాత్మిక ప్రవచనాలు వినటం ఇవన్నీ చేయటం అవసరమా? ఫిజికల్ సేవ చేయాలి అని ఎలా తెలిసింది? శ్రవణం చేస్తే కదా తెలిసింది. శ్రవణం లేకుండా ఏది లేదు. వినాలి, బాగా వినాలి. వినటం అనేది గొప్ప సేవ. అది అన్నిటికన్నా గొప్ప సేవ, నీకు నువ్వు చేసుకునే సేవ. అది చేయకపోతే ఫిజికల్ సేవ అనేది కూడా పూర్తిగా చేయలేదు. ఏదో చేసి అలసిపోయి ఒక చిన్న పని చేయగానే అమ్మో ఈరోజు కుర్చీ తీసి పెట్టేశానండి, అమ్మో చాలా గొప్ప సేవ చేసేసాను, మొత్తం రోజంతా రెస్ట్. వింటాం, కుర్చీ తీసి పెట్టడం సేవ కాదు నాయనా, శరీరం అలసిపోయి పడిపోతున్నా కూడా సేవ చేయాలి అని సద్గురువు చెప్పారు మనకి భాషణలో. చెప్పగానే అది విని ఓహో ఇది సేవ అంటే అని అప్పుడు మళ్ళీ మనం మార్చుకుని బాగా సేవ చేసాం. ఈ సేవ చేయాలనే దృష్టి సద్గురు ఉపదేశంతోనే కదా వచ్చింది. అందుకనే నిరంతరంగా వింటూ ఉండాలి. ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు డూ పూజ, యోగా, లిజనింగ్ లెక్చర్స్ అని చెప్పారు కదా. అవును, తప్పదు. పూజ ఇవన్నీ కూడా చేయటం తప్పదు, చేయాల్సిందే. ఎందుకంటే అది చెప్పాను కదా, అది జీవుని ఉద్ధరించుకోవటం కోసం చాలా ప్రధానం. సేవతోనే కాదా అంటే సేవతో కూడా అవుతుంది. దీపకుడు అదే చెప్పాడు గురు చరిత్రలో. దీపకుడు గురు సేవ చేస్తున్నాడు, వేరే ఏం తెలియదు. భగవంతుడు వచ్చినా కూడా అయ్యా నన్ను త్వరగా విడిచిపెట్టండి, నేను వెళ్ళాలి, గురువుగారి సేవ చేసుకోవాలి అని. అలా సేవలోనే పూర్తిగా మునిగిపోయి ఉంటే వారికి ఇంకా పూజలతోనూ వాటితోనూ పని లేదు. అలా కాకుండా ఖాళీ సమయంలో ఎక్కువగా ఉంటూ మనం నేను పూజ చేయను, యోగం చేయను అంటే అది తప్పు అవుతుంది. మనకు ఎక్కువగా ఖాళీ టైం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కొద్దిగా అయినా పూజ, యోగం ఇవన్నీ చేయాలి. అలాగే శ్రవణం కూడా చేయాలి. సేవ బాగా ఎక్కువగా చేయాలి, చాలా మంచిది. జయ గురుదత్త. జ్ఞానం లేని సేవ కొన్నిసార్లు అహంకారానికి కారణం అవుతుంది. నేను చాలా సేవ చేశాను అనే అహంకారం వస్తుంది. ఆ జ్ఞానం కావాలంటే యోగము, పూజ, శ్రవణము అనేవి చాలా ప్రధానం. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఎవరైనా పెంచుకోవాల్సిందే, తప్పదు. అది లేకుండా ముక్తి లేదు. అంటే ఊరికే సేవ చేస్తున్నా కూడా ముక్తి వస్తుంది అంటారంటే ఆ సేవకుణ్ణి మళ్ళీ జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టి వాడికి జ్ఞానం వచ్చేలాగా చేసి తర్వాత ముక్తినిస్తారు. అదే మనకి అన్ని సందర్భాల్లో కూడా అదే కనిపిస్తుంది. అందుకనే సేవా మార్గంలో ఉన్నవాళ్ళు కూడా జ్ఞానాన్ని పెంచుకుని సేవ చేయటం మంచిది. జ్ఞానం లేకుండా సేవ చేయకూడదు. జ్ఞానం అంటే ఏంటి? అహంకారం లేకపోవటమే జ్ఞానం. ఆ సేవ నిజమైన జ్ఞానం. చాలా బాగుంది. అలా చేస్తే చాలా మంచిది.